ముఖ్యమైన జ్యోతిర్లింగాల ద్వారా లభించే శ్రీ శివుని వివిధ రకాలైన అనుగ్రహాలు బ్లెస్సింగ్స్ గురించి కింద తెలుగులో వివరాలు ఇవ్వబడ్డాయి. ముఖ్య జ్యోతిర్లింగాల ద్వారా శివుని వివిధ అనుగ్రహాలు. శివాస్ డైవర్స్ బ్లెస్సింగ్స్ త్రూ మేజర్ జ్యోతిర్లింగస్. ప్రతి జ్యోతిర్లింగం ఒక ప్రత్యేకమైన శక్తిని, అనుగ్రహాన్ని కలిగి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. కొన్ని ముఖ్యమైన జ్యోతిర్లింగాల ద్వారా శ్రీ శివుడు అనుగ్రహించే ఫలాలు. క్రాసం. జ్యోతిర్లింగం పేరు రాష్ట్రం. ప్రధాన అనుగ్రహం. బ్లెస్సింగ్. ప్రత్యేకత, నమ్మకం. 1. సోమనాథ్, గుజరాత్. శాంతి మరియు ఐశ్వర్యం. పీస్ అండ్ ప్రాస్పెరిటీ. చంద్రుడు, సోముడు. శాప విముక్తి పొందిన స్థలం. ఇది పునర్జీవనం, సహనం మరియు దైవశక్తికి ప్రతీక. 2. మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్. సకల దుష్టశక్తుల నుండి విముక్తి. దాంపత్య సామరస్యం. ఫ్రీడమ్ ఫ్రమ్ ఈవిల్ ఫోర్సెస్, మ్యారిటల్ హార్మనీ. ఇది శక్తిపీఠం కూడా. శివపార్వతుల ఏకత్వాన్ని, ప్రేమను సూచిస్తుంది. భక్తులు శారీరక, మానసిక బలం పొందుతారు. 3. మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్. కాలభయం నుండి విముక్తి, మోక్షం. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ డెత్, టైమ్, మోక్ష. ఇది స్వయంభూ జ్యోతిర్లింగం మరియు దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ శివుడు కాలంపై ఆధిపత్యం వహించే మహాకాల్ రూపంలో అనుగ్రహిస్తాడు. 4. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక స్థిరత్వం. మెంటల్ పీస్, స్పిరిచువల్ గ్రౌండింగ్. ఈ క్షేత్రం ఓం ఆకారంలో ఉంటుంది. సృష్టి యొక్క ఆదిధ్వనిని సూచిస్తుంది. ఇక్కడ ప్రదక్షిణ చేయడం ద్వారా గొప్ప శాంతి లభిస్తుంది. 5. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. మోక్షం, పాప విమోచనం, సాల్వేషన్, క్లెన్సింగ్ ఆఫ్ సిన్స్. హిమాలయాల మధ్య ఉన్న ఈ క్షేత్రం కైలాసానికి దగ్గరగా ఉండటం వల్ల పరమ పవిత్రమైనది. ఇక్కడ దర్శనం ముక్తిని ప్రసాదిస్తుంది. 9. వైద్యనాథ్, జార్ఖండ్. ఆరోగ్యం, వ్యాధుల నుండి విముక్తి, హెల్త్, రిలీఫ్ ఫ్రమ్ ఎయిల్మెంట్స్. ఇక్కడ శివుడు వైద్యుడు, డాక్టర్ రూపంలో భక్తులను దీవిస్తాడని నమ్ముతారు. శారీరక, మానసిక రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. 7. కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్. మోక్షం, చివరి కోరికల నెరవేర్పు, మోక్ష, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లాస్ట్ విషెస్. వారణాసి, కాశీని శివుని నివాసంగా భావిస్తారు. ఇక్కడ ప్రాణం విడిస్తే నేరుగా మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి. 11. రామేశ్వరం, తమిళనాడు. పాప విముక్తి, స్వర్గప్రాప్తి, క్లెన్సింగ్ ఆఫ్ సిన్స్, గేట్వే టు హెవెన్. రావణుడిపై విజయం తర్వాత శ్రీరాముడు ఇక్కడ శివుడిని పూజించారు. ఇక్కడ దర్శనం సమస్త పాపాలను తొలగిస్తుంది. సారాంశం.